క్యూటీస్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కరూ పాజిటివ్గా, హ్యాపీగా, హెల్దీగా ఉండాలి అండ్ సక్సెస్ కొట్టాలి. న్యూ ఇయర్ అనగానే ఇట్లా పార్టీస్కి వెళ్ళడము, ఇలా నైట్ రైడ్స్కి వెళ్ళడం నాకు అస్సలు నచ్చదు. ఇంట్లోనే నాకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇష్టం. అలాగే మా తమ్ముడు కూడా అంతే. ఏ ఫ్రెండ్స్తో వెళ్ళాడు న్యూ ఇయర్ అనగానే మాతోనే టైం స్పెండ్ చేస్తాడు. మా మమ్మీ అయినా తమ్ముడు అయినా అందరం ఇట్లా క్వాలిటీ టైం స్పెండ్ చేసాం. మా తమ్ముడు కేవలం నాకు తమ్ముడే కాదండి, కుటుంబంకి ఒక బలము. వాడు చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాడు, జాబ్ చేసుకుంటా. వాడు సంపాదించిన ప్రతి రూపాయి కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. వాడు మా కుటుంబంకి ఒక తండ్రిలాగా ధైర్యంగా నేను ఈ స్టేజ్లో ఉండడానికి కూడా రీజన్ మా తమ్ముడే. ఏ సమస్య వచ్చినా నాకు ముందు నుండి వాడే పరిష్కరిస్తాడు. నాకు ఒక అమ్మలాగా ప్రేమతో చూసుకుంటాడు, ఓపికగా. మా ఇంట్లో మా మమ్మీని కానీ, అమ్మమ్మని కానీ, మా ఫ్యామిలీని కానీ వాడే చూసుకుంటాడు. వయసులో చిన్నవాడే కానీ ఆలోచనలు ఎంత పెద్దవాడు. అలాంటి తమ్ముడు నాకు దొరకడం నా అదృష్టం. వాడంటే నాకు చాలా చాలా రెస్పెక్ట్. అండ్ అలా మేము చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసినాం. మా తమ్ముడు బయట నుంచి మాకు ఆర్డర్ చేశాడు గార్లిక్ నాన్, పన్నీర్, కాజు పన్నీర్ అండ్ కాలీఫ్లవర్. చాలా ఎంజాయ్ చేసాం డిన్నరు. తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, చాలా కబుర్లు చెప్పుకున్నాం. మా న్యూ ఇయర్ ఇలా ఎండ్ అయింది. మీ న్యూ ఇయర్ ఎలా అయింది కామెంట్ చేయండి.